ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్ట్నర్తో రాజీ పడకపోవడం, అత్తింటి గొడవలు, పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్ను మెయింటైన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. అయితే ఓ నటుడు ఏకంగా 5గురిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించాడు. అతను ఎవరో కాదు, మహేష్ ఆనంద్. ఈ తరం ప్రేక్షకులకు మహేష్ ఆనంద్ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1990లో మహేష్ ఆనంద్ అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. తెర మీద విలన్గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా మెగా హీరోల సినిమాల్లో లంకేశ్వరుడు, రాముడు కాదు రాక్షసుడు, ఎస్పి పరశురాం, నెంబర్ 1, టాప్ హీరో, బొబ్బిలి సింహం, ఎస్ నేనంటే నేనే, అల్లుడా మజాకా, ఘరానా బుల్లోడు, తెలుగు వీర లేవరా, జగదేక వీరుడు, సంప్రదాయం, పుట్టింటి గౌరవం, ఆటో డ్రైవర్, బాలు వంటి సూపర్ హిట్ సినిమాల్లో విలన్గా నటించి మెప్పించాడు. అయితే మనోడు వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలిచారు. మహేష్ ఆనంద్ 1 కాదు 2 కాదు, ఏకంగా 5 పెళ్లిళ్ళు చేసుకుని సంచలనం సృష్టించాడు. విచిత్రం ఏమిటంటే ఒక్క భార్య కూడా ఆయనతో కలిసి లేదు. మొదటగా బర్కరాయ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే మహేష్ ఆనంద్ ఆమెతో ఎక్కువ కాలం కాపురం చేయలేకపోయాడు. ఆమెకు విడాకులిచ్చి మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరికా మరియా డిసౌజాను 2 పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువ కాలం సాగలేదు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకే రెండో భార్య మహేష్ ఆనంద్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు 1992లో మధు మల్హోత్రా అనే మహిళను 3వ వివాహం చేసుకున్నాడు. వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 3వ భార్యకు సైతం విడాకులు ఇచ్చాడు. ఇక 4వ భార్య కోసం కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ ఆనంద్ అంటే 2000 సంవత్సరంలో ఉషా బచాని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 4వ భార్యకు కూడా మనోడు విడాకులు ఇచ్చాడు. ఈసారి ఇండియన్ అమ్మాయిని కాకుండా విదేశీ అమ్మాయిని లైన్లో పెట్టాడు. మళ్ళీ లానా అనే రష్యన్ అమ్మాయిని 5వ పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి కూడా ఎక్కువ కాలం మహేష్ ఆనంద్తో కలిసి జీవించలేకపోయింది. 5 పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ ఒక్కరు కూడా మహేష్ ఆనంద్ జీవితంలో కలిసి ఉండలేకపోయారు. చివరి దశలో ఒంటరిగానే చనిపోయాడు. 57 ఏళ్ల వయసులో 2019 ఫిబ్రవరి 9న మహేష్ ఆనంద్ ఒంటరిగానే మరణించాడు.